ఏళ్ల క్రితం ఆస్పత్రిలో పారిజాతం చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా జ్యోత్స్నకి అసలు విషయం అర్థం కావటం, అటు పారిజాతానికి దాస్ ద్వారా నిజం తెలియటంతో కథ క్లైమాక్స్కు చేరుకుంది. తన మనవరాలు దీపను గుర్తుపట్టలేకపోయానన్న బాధ ఒకవైపు, నిజం తెలిస్తే శివన్నారాయణ తనని చంపేస్తాడన్న భయం మరోవైపు పారిజాతాన్ని వెంటాడుతున్నాయి. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. మామయ్య ఈ క్లాజ్ పెట్టకుండా ఉంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఆ పారుతో కలిసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతుందని కాంచనతో చెబుతాడు కార్తీక్. ఆస్తులు అనగానే ఆకాశమంతా సంబరపడిపోయే జ్యోత్స్న వాళ్ళింట్లో పాత చీర కూడా నాకు దక్కకూడదు అనుకుంటుంది అంటాడు కార్తీక్. అసలు ఇవన్నీ చూస్తుంటే జ్యోత్స్న అసలు మా అన్నయ్య కూతురేనా అనిపిస్తుంది. దాని బుద్ధులన్నీ పారిజాతం పిన్నిలాగే ఉంటాయి. మొన్న హాస్పిటల్లో బిడ్డల్ని మార్చేసినట్లు ఓ వార్త చూశాను. జ్యోత్స్న కూడా అలాగే మారిపోయిందేమో అని కాంచన అనటంతో కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అవుతారు. అయినా మా వదిన బతికింది దానివల్లే, దాని బుద్ధే చండాలం అంటుంది. ఆ గంజాయి మొక్కని తులసి మొక్కగా నేను మారుస్తానని అంటాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న ఎదురు చూస్తున్న రిపోర్ట్స్ రావడంతో పాటు సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ దీప అని ఆవిడతో మ్యాచ్ అయ్యాయని జ్యోత్స్న తెలుసుకొని షాక్ అవుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఈ రిపోర్ట్స్ ఏంటి, వచ్చిందెవరు అని అడుగుతుంది. మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, నేను సీఈఓగా ఉన్నప్పుడు ఒక సూపర్వైజ్ నమ్మిన బంటు ఏదో కష్టాల్లో ఉంటే సాయం చేశానని చెబుతుంది. ఇంతలో పారిజాతంకు దాస్ ఫోన్ చేస్తాడు. దీపే సుమిత్ర కూతురు, నేను అనుకున్నదే నిజమని తేలింది. డాక్టర్ను మేనేజ్ చేసి అబద్ధం చెప్పించారని జ్యోత్స్న అనుకుంటుంది. ఈ నిజం డాడీకి తెలుసా? తెలిసే వీలునామా మార్చి రాయించాడా? అది కూడా తెలిస్తే వీళ్ళందరినీ ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుంటుంది. దాస్ దగ్గరికి వెళ్ళిన పారిజాతం, ఆ రోజు నన్ను మీరంతా మతిలేని దానిని చేశారు. ఎవరు నా మనవరాలు, ఎవరు నీ కూతురు అని నిలదీస్తుంది. కార్తీక్ గాడే పెద్ద మాయలోడు అనుకున్నాను, నువ్వు అంతకంటే పెద్ద మాయలోడివి అని అడుగుతుంది. నీ మనవరాలు ఎవరో కాదు దీప అని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కుబేర ఫోటో చూసి అనసూయ గారిని అడిగితే ఆమె మొత్తం వివరాలన్నీ చెప్పేసిందని అంటాడు దాసు. దీపకి నాకు ఓ పోలిక ఉంది, నేను కూడా ఆ ఇంట్లో పని మనిషినే కాబట్టి నాకు కరెక్ట్గా సెట్ అయ్యిందని ఎమోషనల్ అవుతుంది పారిజాతం. నువ్వే నా మనవరాలివి అని తెలియక ఎన్ని చిత్రహింసలు పెట్టానోనని బాధపడుతుంది. వెంటనే నా మనవరాలిని చూడాలని పారిజాతం వెళ్ళబోతుండగా దాసు ఆపుతాడు. దీప నీకు మనవరాలు ఎలా అయింది, ఎప్పుడయింది అని కాంచన అడుగుతుంది. అప్పుడు బిడ్డల్ని ఎందుకు మార్చావని శివన్నారాయణ గారికి తెలిస్తే నిన్ను తుపాకీతో కాల్చి చంపడమే కాదు అరెస్టు చేయిస్తాడని కూడా దాస్ చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండాలి, లేదంటే కార్తీక్ గాడు నిన్ను ఇరికించేస్తాడని వార్నింగ్ ఇస్తాడు దాసు. నేను వెంటనే నా మనవరాలిని చూడాలని కార్తీక్ ఇంటికి బయలుదేరుతుంది పారిజాతం. మరోవైపు దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న జ్యోత్స్న, నేను సుమిత్ర కూతురుని కాదన్న విషయం ఎంతమందికి తెలుసు? దీప, దాసు, బావ ఒక్కటైపోయారు. కాంచనాథ్కి కూడా చెప్పారా అని ఆలోచిస్తుంది. ఇది చూసిన దశరథ భోజనం చేయకుండా చూస్తున్న కూతురుని ఏం జరిగిందని అడుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మనుషులు కొత్తగా కనిపిస్తారని అంటుంది. మధ్యాహ్నం జరిగిన విషయమే అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు, త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, అత్తారింటికి వెళ్ళిపోమని అంటుంది సుమిత్ర. పెళ్లి అనేది ఏదో రకంగా కంప్లీట్ చేసేది కాదు, కొంత టైం పడుతుంది అని అంటుంది జ్యోత్స్న. నువ్వు సరిగ్గా ఉంటే మాకు వీలునామా రాసే పరిస్థితి వచ్చేది కాదు, నీ వల్ల నా ఆడపడచు మొహం చూడగలనా అని కూతురుపై మండిపడుతుంది సుమిత్ర. ఆస్తులు తీసుకోవటానికి ఓకే కానీ మాటలు పడరా అంటూ సీరియస్ అవుతుంది జ్యోత్స్న. నీ కారణంగా అందరూ విడిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడతాడు దశరథ. నేను మీ అందరితో మాట్లాడాలని అంటుంది జ్యోత్స్న. నువ్వేం చెప్పాలనుకున్నా మీ అమ్మని దృష్టిలో పెట్టుకొని చెప్పమని అంటాడు దశరథ. మరోవైపు కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం తలుపులు కొడుతుంది. ఏం జరిగినా ఏం జరగనట్లే ఉండమని దీపతో చెబుతాడు కార్తీక్. డైలీ ఈ టైంకి ఒక ముష్టిది వస్తుంది, అది నువ్వే అనుకున్నానని పారిజాతంతో అంటాడు. ఆ మాటలతో షాక్ అయిన పారు కార్తీక్ మాటలు పట్టించుకోకుండా దీప దీప అంటూ అరుస్తూ ఇల్లంతా వెతుకుతుంది. ఇంతలో అనసూయ, కాంచన వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. తప్పిపోయిన కూతురి కోసం తల్లి వెతుకుతున్నట్లు దీప అని అడుగుతున్నారని అంటుంది అనసూయ. ఇంటి దగ్గర తిట్టాల్సిన తిట్లు మిగిలిపోయాయా అని కాంచన అంటుంది. నేనొచ్చింది తిట్టడానికి కాదు, ప్రక్షాళన చేసుకోవటానికి అనటంతో అందరూ షాక్ అవుతారు. దీపని చూడగానే పారిజాతం మనవరాలా అంటూ హత్తుకొని ఎమోషనల్ అవుతుంది. అదంతా చూసిన కాంచన, అనసూయ, కార్తీక్
అందరూ షాక్ అవుతారు. చూశారుగా, కథలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్న తన జన్మరహస్యం తెలుసుకొని లోలోపల రగిలిపోతుంటే, మరోవైపు పారిజాతం మనసు పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్ళు దీపను కించపరిచిన పారిజాతం ఇప్పుడు ఆమె తన రక్తమే అని తెలియగానే ఎమోషనల్ అయ్యి మనవరాలా అంటూ హత్తుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్తీక్, కాంచన, అనసూయలు పారిజాతం ప్రవర్తనను చూసి అది నటన అని అనుకుంటున్నారా లేదా నిజంగానే ఆమెలో మార్పు వచ్చిందని నమ్ముతున్నారా అనే సస్పెన్స్తో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరి పారిజాతం ఒక్కసారిగా దీపను మనవరాలా అని పిలిచి హత్తుకోవటంతో అసలు నిజం అందరికీ తెలిసిపోతుందా? ఒకవేళ జ్యోత్స్నకు తెలిసినట్లుగానే కార్తీక్ కూడా దీపకు నిజం చెప్పకుండా దాస్తాడా? పారిజాతం తన తప్పును సరిదిద్దుకుంటుందా లేక శివనారాయణకు భయపడి మళ్ళీ మాట మారుస్తుందా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.